సిపిఐ దివంగత నేత నికోలస్ 11వ వర్ధంతి వారి స్వస్థలం జోగడిగూడెంలో జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి టీవీఎస్ రాజు నికోలస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి గుద్దేటి సత్యనారాయణ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బట్టలు కూడా పంపిణీ చేసి మంచి అందరిలో కూడా మంచివాడుగా మంచి మనిషిగా అందరి వాడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అనంతరం మరి చర్చి ఫాదర్ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మాతో పాటు ప్రజానాట్య మండలి సభ్యుడిగా చేరి ప్రజా కళలకి అంకితమయ్యి ప్రజా కళాకారుడిగా వివిధ నాటకాల్లో హాస్య పాత్ర పోషించి అందరినీ కడుపు నవ్వించేటువంటి హాస్య నటుడు కామ్రేడ్ నికోల. అలాగే ప్రజా కళకే అంకితం కాకుండా మరి స్థానికంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా కమ్యూనిస్ట్ పార్టీ మండల కమిటీ సభ్యుడిగా అలాగే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మండల కార్యదర్శిగా సేవలు అందించారు. అలాగే ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ భూమి లేని పేదలకు నిరుపేదలకు భూమి అందించడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పోరాటాలకు నాయకత్వం వహించి వన సంరక్షణ సంస్థలు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు కామ్రేడ్ నికోల. అదే సందర్భంలో మన కామారకోట కొండగూడెం వన సంరక్షణ సమితికి వ్యవస్థాపక అధ్యక్షునిగా సేవలు అందించి ఇవాళ ఆ ప్రాంత ప్రజలందరూ కూడా సెంటో కొంటో భూమిని పొంది అనుభవిస్తున్నారంటే అది కామ్రేడ్ నికోలస్ కృషి.